సో హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్స్ చూస్తారు కదా రూబీ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా మైన్ చేయాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేశాను నిన్నటి వీడియోలో. సో ఆ వీడియోలో మీకు రిఫరల్ కోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అలాగే వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపించలేదు. ఈ వీడియోలో మీకు క్లియర్లీ స్టెప్ బై స్టెప్ మీకు రిఫరల్ కోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అలాగే వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం రూబీ కాయిన్ని ఎలా బై అండ్ సేల్ చేసుకోవాలి అంటే రూబీ కాయిన్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి అనేది కూడా మీకు చూపిస్తాను. సో రూబీ కాయిన్ అనేది కేవైసీ అవ్వకపోయినా రూబీ కాయిన్ ప్రాజెక్ట్లో కేవైసీ అవ్వకపోయినా బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాయిన్ని కొనవచ్చు అమ్మవచ్చు సేమ్ సిద్ధర మాదిరిగానే ఈ ప్రాజెక్ట్ కూడా అనమాట. కేవైసీ అవ్వకపోయినా రూబీ కాయిన్ అనేది బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్లీ మీకు చూపిస్తాను. వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బై అండ్ సేల్ ఎలా చేసుకోవాలి, అమ్మడం కొనడం ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే రూబీ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎవరైతే రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియో మొత్తం చూడండి. పైన ఐ కార్డులో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఆ వీడియోలో మీకు క్లియర్లీ స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేశాను. రిజిస్ట్రేషన్ వీడియో అయితే చూడండి, మీకు అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్లో మీకు స్టెప్ బై స్టెప్ ఎప్పటికప్పుడు ఏమైనా అప్డేట్ వస్తే కనుక పైకి సంబంధించి అలాగే సిద్ధరాకి సంబంధించి రూబీకి సంబంధించి ట్రెజరీ ఎన్ఎఫ్టీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తూ ఉంటాం. సో అర్థమైందిగా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అక్కడ నుంచి వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. సో ఈ వీడియోలో మీకు రూబీ నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ బై అండ్ సెల్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో రూబీ నెట్వర్క్ అప్లికేషన్ని వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్లోనే మీకు ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మైనింగ్ సెక్షన్లోనే ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ ఇన్విటేషన్ కోడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో నా ఇన్విటేషన్తో మీరు రిజిస్టర్ అయితే అయ్యారు కదా MMG3711 అని. సో మీరు కూడా ఇక్కడ ఒక ఇన్విటేషన్ కోడ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ పేరులోనే మీరు కూడా ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్కి మీరు ఇక్కడ రిఫర్ చేయాలి కదా, మీ కింద ఎవరైనా రిజిస్టర్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోండి. సో అర్థమైందిగా రిఫరల్ కోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ మీద అయితే క్లిక్ చేయండి. సో అప్డేట్ మీద క్లిక్ చేయగానే మీ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. కాపీ చేసిన తర్వాత ఎవరికైనా మీరు షేర్ అయితే చేయొచ్చు. షేర్ ఇన్విటేషన్ లింక్ మీద క్లిక్ చేసి మీరు లింక్ అనేది షేర్ అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ లింక్ అనేది షేర్ అవ్వట్లేదు అనమాట. కొన్ని మొబైల్స్లో అవుతుంది, కొన్ని మొబైల్స్కి ఇక్కడ యాక్సెస్ అవ్వట్లేదు. సో ఈ రిఫరల్ కోడ్ అయితే ఉంది కదా, మీరు క్రియేట్ చేసుకునే ఈ రిఫరల్ కోడ్ అనేది మీ ఫ్రెండ్స్కి పంపించండి. వాళ్ళు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయమని చెప్పండి. మీ కింద వాళ్ళు రిజిస్టర్ అయితే అవుతారు. సో అర్థమైందిగా రిఫరల్ కోడ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి మనం అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కింద మనకు వాలెట్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ ఏ వాలెట్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది, మీ రిఫరల్ కోడ్ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది, మీ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో మీకు ఇష్టమైన కొన్ని ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్యామిలీ ట్రిప్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే బీచ్ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. 12 వర్డ్స్ కీ అనమాట. ఇది మన పై బ్రౌజర్లో 24 వర్డ్స్ కీ అయితే ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా 12 వర్డ్స్ కీ. ఇది ఇంపార్టెంట్. మీరు దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో మీ మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి మీరు సేవ్గా నోట్ చేసి అయితే పెట్టుకోండి, ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. సో అర్థమైంది, ఇది ఇంపార్టెంట్. మీ వాలెట్ అనేది అప్పుడప్పుడు లాగౌట్ అయితే అవుతుందన్నమాట. సో మళ్ళీ లాగిన్ చేయాలంటే ఈ కీ అయితే ఉండాలి, లేదా క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది, క్యూఆర్ కోడ్ అయినా ఉండాలి అనమాట. సో అర్థమైందిగా కాపీ చేసుకున్నారు. ఆ తర్వాత డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్డ్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అనమాట ఇది. సో ఈ వాలెట్ అడ్రస్ కూడా ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కోడ్ సేవ్డ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి కింద. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. సో ఇందాక చెప్పాను కదా, ఆ 12 వర్డ్స్ పాస్ పేరు అయితే ఉండాలి, లేదా ఈ క్యూఆర్ కోడ్ అయినా ఉండాలి. రెండిట్లో ఏదో ఒక దాంతో మనము వాలెట్ అనేది లాగిన్ అయితే చేయొచ్చు అనమాట. సో అర్థమైందిగా ఈ క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి సో డౌన్లోడ్ అయితే చేయండి.
సో మీ ఆటోమేటిక్గా మీ మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ సేవ్డ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో మీ క్యూఆర్ కోడ్, మీ యూజర్ నేమ్, మీ మొబైల్ నెంబరు, మీ వాలెట్ అడ్రస్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ యాక్సెస్ వాలెట్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడితో మీ వాలెట్ అనేది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. మనము దీన్ని కన్ఫర్మ్ చేయాలి అనమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయాలంటే ఇక్కడ రీడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రీడ్ అని ఉంది కదా, సో ఈ రీడ్ మీద క్లిక్ చేయండి. రీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా యాప్ అనేది యాక్సెస్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు స్కానర్ అనేది ఓపెన్ అయింది కదా, చూస్ ఫ్రమ్ గ్యాలరీ, దీని మీద క్లిక్ చేయండి. ఇందాక మనం క్యూఆర్ కోడ్, పాస్వేర్, వాలెట్ అనేది డౌన్లోడ్ చేసాం కదా, సో ఇక్కడ పిక్చర్స్ దగ్గర కనిపిస్తుంది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట అది. సో సక్సెస్ఫుల్గా వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది హైడ్ అయి ఉన్నాయన్నమాట. ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సో మనకు టోటల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది హిస్టరీ, అలాగే ఇక్కడ నుంచి బై అండ్ సేల్ చేసుకున్న హిస్టరీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఎవరికైనా బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ నుంచి వాళ్ళ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో మనం వాళ్ళకు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్తో కూడా వాళ్ళకు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. ఇది కూడా మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా కూడా కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. అలాగే ఇప్పుడు రిసీవ్, మనం ఎవరి దగ్గర నుంచి అయినా మనం కొనాలి అంటే కనుక రిసీవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వాలెట్ అడ్రస్ కనిపిస్తుంది కదా, ఈ వాలెట్ అడ్రస్ అయినా పంపించచ్చు, లేదా ఈ మొబైల్ నెంబర్ అయినా పంపించవచ్చు, లేదా క్యూఆర్ కోడ్ అయినా పంపి వాళ్ళ ద్వారా మీరు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. సో అర్థమైందిగా, క్యూఆర్ కోడ్ ద్వారా, వాలెట్ అడ్రస్ ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా మనం ఎవరికైనా కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఈ స్క్రీన్ షాట్ ఇలా తీసుకొని మీరు సో ఈ స్క్రీన్ షాట్ ద్వారా మీరు సో ఈ స్క్రీన్ షాట్ అనేది ఇలా తీసి సో నాకు కానీ పంపిస్తే కనుక మీకు రూబీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. లేదా ఈ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మీరు రూబీ నెట్వర్క్లో ఏ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అయ్యారో ఆ మొబైల్ నెంబర్ అనేది నాకు పంపిస్తే కనుక సో మీకు రూబీ కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ హిస్టరీలో చెక్ చేసుకుంటే ఇక్కడికైతే వస్తాయి అనమాట మీకు. సో అలాగే ఇక్కడ కూడా కనిపిస్తుంది ఆర్బిఎల్ అని ఉంది కదా, ఇక్కడ కూడా మీకు కాయిన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు నా వేరే మొబైల్లో కాయిన్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో నుంచి దీంట్లోకి కాయిన్స్ మీకు లైవ్ ప్రూఫ్ మీకు ట్రాన్స్ఫర్ అయితే చేసి మీకు చూపిస్తాను. సో అర్థమైందిగా, రిసీవ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇందులో రూబీ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇందులో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత లైవ్ ప్రూఫ్ మీకు చూపిస్తూ ఉన్నాను. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 751 రూబీ కాయిన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. సో ఇందాకనే బై చేసా 500, నిన్న 150 సేల్ చేసా, 100 సేల్ చేసా. సో అర్థమైంది, ఇలా హిస్టరీ అయితే కనిపిస్తుంది మనకు. మనం ఎవరికైనా సేల్ చేసినా బై చేసినా ఇలా హిస్టరీ అయితే కనిపిస్తుంది. సో మనము ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఈ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. సో 9652664970. సో ఈ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా కింద, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ 4398 ఈ వాలెట్ అడ్రస్, ఈ క్యూఆర్ కోడ్ మొత్తం వీడికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్ని కాయిన్స్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ అకౌంట్కి మనం. సో నా దగ్గర 751 ఉంది. అందులో ఎన్ని చేయాలంటే సో నేను ఒక 10 కాయిన్స్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ 10 కాయిన్స్, ఇక్కడ నా పేరు. సో మీ ఇష్టం, ఇక్కడ మీ పేరైనా ఎంటర్ చేసుకోవచ్చు పంపించేటప్పుడు. సో మీరు పంపిస్తున్నారు కాబట్టి మీ పేరు ఎంఎంజీ అబ్దుల్లా. సో ఏరో వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎంఎంజీ అబ్దుల్లా ఎంటర్ చేసి 10 కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్, ఇక్కడ పిన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ 3711. సో పిన్ నెంబర్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను మీకు. సో 10 రూబీ కాయిన్ అనేది సో 10 రూబీ కాయిన్ అనేది ఈ వాలెట్ నుంచి ఈ వాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోయి. సో ఇక్కడ మనం చెక్ చేసుకుందాము. సో ఇందులో వచ్చాయా లేదా అనేది. సో మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో రిఫ్రెష్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా 10 కాయిన్స్ అనేవి ఇక్కడ ఈ వాలెట్కి వచ్చేస్తాయి. 10 రూబీ కాయిన్ వచ్చేసి $55 అనమాట. సో ఎగ్జాంపుల్గా ప్రైస్ అనమాట. రేపు లిస్టింగ్ అయిన తర్వాత 10 రూబీ కాయిన్ వచ్చేసి $55 అని ఇక్కడ చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్గా సో హిస్టరీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ
10 రూబీ కాయిన్ అనేది వచ్చేస్తాయి. సో ఇలా సెండ్ మీద క్లిక్ చేసి మీరు ఎవరికైనా ఈ 10 నుంచి 2-3 కాయిన్స్ అనేవి ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు. మీరు కొనాలి అంటే కనుక ఇక్కడ రిసీవ్ మీద అది క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ కానీ, వాలెట్ అడ్రస్ కానీ, మొబైల్ నెంబర్ కానీ పంపిస్తే కనుక డైరెక్ట్గా మీకు కాయిన్స్ అనేవి పంపిస్తాను. సో అర్థమైందిగా వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్లీ చూపించాను అనుకుంటున్నాను. అలాగే సో మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎంపిన్ని క్రియేట్ చేసుకోండి, పాస్వర్డ్ అనమాట. సో ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, మూలకు సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ సెట్టింగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో 4 డిజిట్ పిన్ నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకోండి. సో అర్థమైందిగా 4 డిజిట్ పిన్ నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకోండి. సో రేపు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ పిన్ కోడ్ అనేది మీకు అడుగుతుంది అనమాట. సో పైన కింద సేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అర్థమైందిగా ఇక్కడ పైన కింద సేమ్ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అప్లై మీద అది క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది ఇక్కడ పిన్ నెంబర్ అనేది. సో అర్థమైందిగా రేపు ఎవరికైనా మీరు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడ పిన్ నెంబర్ అయితే అడుగుతుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైందిగా రూబీ నెట్వర్క్ ప్రాజెక్ట్లో వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బై అండ్ సెల్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. రూబీ కాయిన్ కావచ్చు, సిద్రా కాయిన్ కావచ్చు, పై కాయిన్ కావచ్చు, మీకు కావాలంటే కనుక మా దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. సో కాంటాక్ట్ అయితే చేయండి. లిస్టింగ్ కాకముందు మీరు కొని పెట్టుకుంటే కనుక రేపు లిస్టింగ్ అయిన తర్వాత లిస్టింగ్ ముందర కూడా మీకు మంచి ప్రైస్కి మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. లిస్టింగ్ డేట్ అనౌన్స్మెంట్ అయింది అనుకోండి, మంచి ప్రైస్కి మీరు సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. పై కాయిన్ కావచ్చు అండ్ సిద్రా కాయిన్ కావచ్చు, రూబీ కాయిన్ కావచ్చు. సో మా దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే కనుక కాంటాక్ట్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.